హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 29th నవంబర్ 2021. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయినాయి, మన నిఫ్టీ చార్చా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మనం మార్నింగ్ ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చుకోవడం వల్ల అందరికీ కూడా లాభాలు రావడం జరిగింది వివరించుకున్న తర్వాత రేపటి రోజున మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే మనం ఏ స్టాక్స్ని రికమెండ్ చేశాము, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మన మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ స్టార్ట్ అవడంతో ఒక మైనస్లో ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. జస్ట్ మనం ఒక 9:15 స్టార్ట్ అయిన తర్వాత 9:30, 9:35 మధ్యలో మనం నిఫ్టీ వీఆర్ గివింగ్ ద బై కాల్ 16,900 దగ్గర నుంచి బై కాల్ ఇచ్చి 17,100 ఇస్ ద టార్గెట్, 200 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాం. రీజన్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ జరిగింది కాబట్టి ఆ యొక్క రిట్రెస్మెంట్ ఉంటుంది కాబట్టి మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అప్ టు 17,200 కూడా వెళ్ళింది. మనం ఒక 150 నుంచి 200 పాయింట్స్ ఎగ్దమ్ మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరిగి 35,400, 500 దగ్గరికి వచ్చిన తర్వాత మనం 35,800 దగ్గర నుంచి కూడా 35,850, 900 దగ్గర నుంచి బై కాల్ జనరేట్ చేసుకుని 900 దగ్గర నుంచి 36,100, 36,200 వరకు కూడా మనం టార్గెట్ ఇచ్చుకుని ఒక 300 పాయింట్స్ని బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్లో ఈ రోజున 36,050 36,100 రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి రేపటి రోజున మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, నేను ఇక్కడ ఈరోజు ట్రేడింగ్ సంబంధించిన చార్ట్ నేను ఇక్కడ చూపిస్తాను. ఈ చార్ట్లో ఎక్కడైతే మనకి కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి అంటే మనకి ఆ డిమాండ్ జోన్ నుంచి ఏ విధంగా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది క్లియర్గా ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు చార్ట్లు కూడా చూడండి. నేను చూపిస్తున్న చార్ట్స్ రెండు కూడా మనకి మార్కెట్లో ఒక డైరెక్షన్కి, ఒక ఐడెంటిఫికేషన్కి ఏదైతే మనం ప్రైస్ యాక్షన్లో జోన్ థియరీని మనం బాగా బిలీవ్ చేసి ఆ జోన్ థియరీ ఐడెంటిఫికేషన్లో డిమాండ్ జోన్ దగ్గర నుంచి సప్లై జోన్ వరకు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా వెళ్ళిందో ఇక్కడ మీకు చార్ట్లో క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ ట్రేడర్స్ నుండి డైలీ రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ కానీ ఈ టెక్నాలజీ కానీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ బాగా నేర్చుకోవడం వల్ల మనం కెన్ ఐడెంటిఫై ద జోన్ ఐడెంటిఫై చేయొచ్చు. కానీ రన్నింగ్ మార్కెట్లో జోన్ ఐడెంటిఫై చేయడానికి మనకు టైం పట్టేస్తుంది కాబట్టి ఏదైతే మాన్యువల్గా కాకుండా మెకానికల్గా మనకి సిస్టమ్ బేస్డ్ మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి మనం మళ్ళీ మార్కెట్ పై వరకు వెళ్ళిన తర్వాత 17,200 వరకు వెళ్ళిన తర్వాత నిఫ్టీ మళ్ళీ మనం షార్ట్ చేస్తే మనకు మళ్ళీ 100 పాయింట్స్ మనకు మళ్ళీ బెనిఫిట్ జరిగింది ఇక్కడ. కాకపోతే మన నిఫ్టీ మాస్టర్ యొక్క స్లోగనే వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. అందుకని నేను ఏ కాల్ ఇచ్చినా సరే చాలా యాక్యురేట్గా అన్ని రకాల పారామీటర్స్ చూసి ఆ కాల్ జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 100% బ్లైండ్గా అది ఫాలో అవుతుంటే సరిపోతుంది. అదేవిధంగా రేపటి రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది. యాక్చువల్గా నిఫ్టీ 17,100 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి. అది 1 or 2 డేస్లో 17,600 వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 36,000 పైన 36,100 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి. అక్కడి నుంచి 36,600 అంటే 37,100 ఈ వీక్లోనే ఒక 1000 నుంచి 1,500 పాయింట్లు మార్కెట్లో ఆల్రెడీ ఒక 2 వీక్స్గా ఒక డౌన్ఫాల్ చూసింది. కాబట్టి కొంచెం రిట్రెస్మెంట్ అట్లీస్ట్ మార్కెట్ టేక్ ఆఫ్ అవ్వకపోయినా సరే బయింగ్ ట్రెండ్ తీసుకోకపోయినప్పుడు కూడా ఒక రిట్రెస్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ రేపటి రోజున ఈ రోజులాగానే కాస్త మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయినప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మాత్రం టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే మనం ఏదైతే మార్నింగ్ కీ బ్రేక్అవుట్ స్టాక్స్ ఏదైతే ఇచ్చామో డాక్టర్ రెడ్డీస్, సిప్లా, క్యాడిలా ఇవన్నీ కూడా మనం ఇచ్చిన విధంగా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసినాయి. అదేవిధంగా రన్నింగ్ మార్కెట్లో నేను మీకు టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, సిప్లా ఇవి కూడా మళ్ళీ నేను మీకు రన్నింగ్ మార్కెట్లో కాల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసినాయి. అదేవిధంగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి, రిలయన్స్ ఒకటి, ఈ రెండు కూడా బై అండ్ హోల్డ్ ఇచ్చాను. రేపు వెళ్ళిన ఈ వారం కూడా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, రిలయన్స్ కానీ, ఇవి ఇంకా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇంకా జర్నీ చేయడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. మనం స్టాక్స్లో కూడా ప్రతిరోజు కూడా ఏదైతే స్టాక్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా స్టడీ చేసిన తర్వాత మనం ఇవ్వడం జరుగుతుంది. మన నిఫ్టీ చార్ట్స్ యాప్లో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రతిరోజు కూడా ఈ స్టాక్స్ సంబంధించి కానీ, ఇండెక్స్ సంబంధించిన కానీ
మీకు ప్రతిరోజు రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు రికమెండేషన్స్‌తో పాటు కూడా ఎంతో కొంత స్టడీ కూడాను. ఇక్కడ నేను చార్ట్స్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ టీసీఎస్ ఈ రోజున ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, సిప్లా, క్యాడిలాక్, ఆల్రెడీ ఎస్కార్ట్ మనం 1780 దగ్గర నుంచి మనం బైలో ఉన్నాం. ఈ రోజున 100 పాయింట్లు పెరిగింది ఆల్రెడీ. ఎస్కార్ట్స్ 1850 ఆర్ 1870 నడుస్తుంది. ఇంకా ఈ మార్కెట్‌లో అది ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ కూడా మనం రికమెండ్ చేశాము. అది ఇంకా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా మార్కెట్లో ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా క్యాడిలాక్ కానీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కానీ వీటితో పాటుగా రేపటి రోజున మనకి ఇంకా ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఏదైనా మనకి బ్రేక్అవుట్స్ వచ్చి టేక్ ఆఫ్ అయ్యే స్టాక్స్ ఉంటే ఖచ్చితంగా మనం రికమెండ్ చేద్దాం. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి బాగా డౌన్ఫాల్ అయి ఉన్నాయి కాబట్టి అవి టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్బీఐ ఆల్రెడీ ట్రాక్లో ఉంది. అదే రేపటి రోజున ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ ఏదైనా ఈ రోజున ఫార్మా సెక్టర్ ఏదైతే మనకు మంచి లాభాలు ఇచ్చిందో రేపటి రోజున బ్యాంకింగ్ సెక్టర్ ఏదైనా సేమ్ ఇదే స్పీడ్లో బ్యాంకింగ్ కూడా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా ముందుకెళ్తే ఖచ్చితంగా బ్యాంకింగ్లో ఉన్నటువంటి మంచి స్టాక్స్లో మనం ట్రేడ్ చేసి అద్భుతమైన లాభాలు సంపాదించడానికి రేపటి రోజున మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు నిఫ్టీ చార్చా యాప్లో తూచా తప్పకుండా ఈ స్టాక్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉండండి. ఏదైతే బై అండ్ హోల్డ్ అన్నానో అవి మీకు స్వింగ్ ట్రేడింగ్కి ఒక 4-5 రోజులు ట్రేడ్ చేస్తే మీకు అద్భుతమైన లాభాలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.